ట్యాక్స్ రెండింతలు చేసిళ్ళు. నిజాంపేట కార్పొరేషన్ లో 53,000 ఇళ్లుంటే 2021-22లో 42 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఉండే. వీళ్ళు ఏదైతే వీమాక్స్ ద్వారా జియో ట్యాగింగ్ చేసి ఇళ్లన్నీ కూడా మున్సిపాలిటీ ఏర్పడక ముందు ఉన్న ఇళ్లను కూడా మొత్తం అన్ని ఒకటిదాని కింద జమ చేసి కొత్తవి పాతవి చేయడం వల్ల ఆ ప్రోగ్రామింగ్ రాయకపోవడం వల్ల పైలట్ ప్రాజెక్ట్ లో నిజాంపేట కార్పొరేషన్ ఏర్పడక ముందు ఎవరైతే ఇళ్లు ఉన్నాయో 38,000 ఇళ్ల పైన దాదాపు 10 కోట్ల అదనపు ప్రాపర్టీ ట్యాక్స్ ను విధించి ఈ రోజు కూడా వసూలు చేస్తున్నారు. దీనిపైన భారతీయ జనతా పార్టీ ఇదే గత సంవత్సరం మార్చి 4వ తారీఖు ధర్నా చేసి కమిషనర్ ను నిలదీశాం. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే కార్పొరేషన్ ఏర్పడక ముందు ఉన్న ఇళ్లకు పెంచారో డబుల్ చేశారో ఆధారాలతో సహా చూపిస్తే మేము సరిదిద్దుతాం, సీడీఎంఏతో మాట్లాడతామన్నారు. ఈ రోజు సీడీఎంఏతో మాట్లాడలే, అడిగిన వాళ్ళకు మాత్రమే తగ్గించారు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ విధించడానికి ఏదైతే సెక్షన్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ సెక్షన్ 105 ప్రకారం ఏదైతే తెలంగాణ ట్యాక్స్ బోర్డు ని ఏర్పాటు చేసినాకనే ప్రాపర్టీ ట్యాక్స్ ను విధి విధానాలు ఖరారు చేయాలి. అది చేతగాని ఏదైతే మున్సిపాలిటీని ఏర్పాటు చేసి కనీసం ఫండ్ ఇవ్వలేని, కమిషనర్ నియమించి వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వలేని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. అడ్డదారిలో పైలట్ ప్రాజెక్టు కింద నిజాంపేట కార్పొరేషన్ డియో ట్యాగింగ్ ద్వారా ఇళ్ల సర్వే చేసి మా పైన ప్రాపర్టీ ట్యాక్స్ విధించడం జరిగింది. ఏదైతే నిజాంపేట కార్పొరేషన్ లో ప్రస్తుతం ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోవడానికి ఏదైతే విధానం తీసుకున్నారో ఇంటి ఏదైతే భూమి జాగ పైన ఎస్ఆర్ఓ రేటును బేస్ చేసుకుని తీసుకోవాలి. అదే జిహెచ్ఎంసీలో మాత్రం వాళ్ళ ఇంట్ల రెంట్ పైన తీసుకొని ప్రాపర్టీ ట్యాక్స్ విధిస్తున్నారు. ఈ ద్వంద్వ విధానం వల్ల ఈ జిహెచ్ఎంసీలో అయితే 2,995 రూపాయలు 100 గదాలు 1000 SFT G+1 అయితే నిజాంపేట కార్పొరేషన్ విధించే ట్యాక్స్ వల్ల 5,400 వస్తాయి. దీనిపైన చర్చ సిద్ధమంటే ఎవరు రారు, కానీ ట్యాక్స్ మాత్రం డబుల్ చేసి ప్రజల దగ్గర ఈరోజు దోసుకుంటారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతుందో నిజాంపేట కార్పొరేషన్ పౌరులకి ఈ రోజు అదనంగా ప్రాపర్టీ ట్యాక్స్ ను ఎందుకు విధించిల్లు, ఏ బేస్ లో విధించిల్లు, మీ నిజాంపేట కార్పొరేషన్ ఏర్పడని పాత ఇళ్లకు మీరెవరు మాకు డబుల్ ట్యాక్స్ విధించడానికని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడున్న బీఆర్ఎస్ పాలక మండలి ఈ రోజు నిజాంపేట కార్పొరేషన్ లో 25 కోట్ల సర్ప్లస్ ఉన్న బడ్జెట్ కార్పొరేషన్ ని ఈ రోజు 5 లక్షలకు తీసుకొచ్చిన ఈ దుర్మార్గ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఇక్కడున్న కమిషనర్ చెంచాలుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. కాబట్టి కనీస ప్రయోజనాలకు రూపాయి కూడా కార్పొరేషన్ లేదు, శాలరీస్ కూడా మంత్ ఎండింగ్ లో ఇస్తున్న దౌర్భాగ్య పరిస్థితి వల్ల మిగులు బడ్జెట్ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ని అదనంగా 10 కోట్ల ట్యాక్స్ విధించి కూడా ఈ రోజు దివాలా దించిన వీళ్ళందరిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ, కార్పొరేషన్ లో ప్రజల పైసలు 100 కోట్ల బడ్జెట్ ఉన్న కార్పొరేషన్ లో నిధులన్నీ దుర్వినియోగం చేశారు. కాబట్టి ఆడిట్ చేసి వీళ్ళందరిపైన చర్యలు తీసుకొని కార్పొరేషన్ ప్రజల పౌరులపైన డబుల్ ట్యాక్స్ విధించిన దాన్ని తక్షణమే మానుకోవాలని, దాన్ని డిసాల్వ్ చేసి అది పెంచిన ట్యాక్స్ ఏదైతే వసూలు చేసిందో అది నెక్స్ట్ ఇయర్ కు యాడ్ చేయాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.